ఇది మీకు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పే ఒక కథ చెప్తాను. వినండి, జాగ్రత్తగా వినండి. ఇది ఎప్పుడో కృతయుగంలో జరిగిందిట. అప్పుడు ఉష్ణగ్రీవుడు అనేటటువంటి ఒక ఒంటె ఉండేవాడు. వాడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. మీరు అడక్కండి జంతువులు తపస్సు చేస్తాయా అని. తప్పకుండా చేస్తాయి. మనుషులు ఒక్కళ్ళే గొప్ప అనుకుంటున్నారా? జంతువులు కూడా తపస్సు చేస్తాయి. జంతువులు కూడా మనలాగా మనకన్నా ఎక్కువగా కూడా భక్తిగా ఉంటాయి. సరే, దాని స్థాయికి అది చేసిన తపస్సుకి సంతోషపడినటువంటి బ్రహ్మగారు కనపడి నీకేం కావాలి అని అడిగారు. అడిగితే దానికి నిజంగా ఏం కోరుకోవాలో కూడా తెలియలా. ఏదో కష్టపడి ఇంతకాలం నేను తపస్సు చేశాను కదా, ఇక కష్టపడకుండా ఉంటే బాగుంటుంది అని నా మెడ పొడుగ్గా సాగితే బాగుండు అని అడిగాను. అంటే ఉన్న చోటు నుంచి కదలకుండా మెడ ఇలా పొడుగ్గా పెట్టి ఆహారం తినచ్చని. సరే అన్నాడు, వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఆ ఒంటె అలాగే మంచి కోరిక, తనకి వరం దొరికింది అని చాలా సంతోషపడిపోయింది. ఆ సంతోషంతో ఏం చేసింది, అందరితో గర్వంగా ఉండేది. ఎవ్వరితో మాట్లాడేది కాదు. నా అంతటి వాళ్ళు లేరు, నేను బ్రహ్మగారిని గురించి తపస్సు చేసి చాలా గొప్పగా వరాలు పొందాను అది గర్వం. తర్వాత ఉన్న చోటు నుంచి కదిలి వెళ్లకుండా మెడని మాత్రమే ముందుకు సాగదీసి హాయిగా ఆహారం తినచ్చు. ఇది ఇంకా బాగుంది అనుకుని హాయిగా ఉంది. ఈ కదలకుండా తెగ తింటోందేమో బాగా లావెక్కింది. ఈ లోపల ఒకరోజు పెద్ద వాన వచ్చింది. వాన వస్తే తడిసిపోతూ ఉంటే ఒక్క మెడ మాత్రం తీసుకెళ్ళి, తనకి చాలా మెడ కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి, అది తీసుకెళ్ళి ఒక గుహలో పెట్టి ఇది వాన పడితే పడింది అని బయటే ఉంది. ఈ లోపల ఒక నక్క దంపతులు అక్కడ తిరుగుతూ ఈ గుహలోకి వద్దామని వచ్చారు. దాక్కుందాము, వర్షం వస్తోంది కదా, కొంతకాలం అక్కడ వర్షం నుంచి రక్షించుకుందాము అని. తీరా అక్కడికి వస్తే ఈ ఒంటె మెడ కనపడితే ఆహా, ఊరికే విశ్రాంతి దొరుకుతుందని వస్తే ఆహారం కూడా దొరికింది. బయట వాన వస్తోంది, చలి చలిగా ఉంది, లోపల వేడిగా కూర్చోవడం కాదు, హాయిగా వెచ్చగా రక్తం తాగుదామని దాని మెడని అవి చక్కగా చీల్చి అందులో రక్తం తాగేసి మాంసం తిన్నాయి. దీనికి నెమ్మదిగా ఆ నొప్పి తెలిసింది ఒంటెకి. తెలిసి తనకేదో మెడకేదో ఇబ్బంది కలుగుతోంది, ఇక్కడి నుంచి కదులుదామంటే ఈ మధ్య కదిలే అలవాటు పోయింది కదా, అలా ఉండిపోయింది, లేవలేకపోయింది. అప్పటికే ఈ మెడకి సాగే లక్షణం పోయింది. దాంతో అది కదలలేకపోయింది, మెడని వెనక్కి లాక్కోలేకపోయింది. ఈ లోపల మెడంతా ఆ నక్కలు తినేశాయి. దాంతో అది కాస్త చచ్చిపోయింది. అంటే అర్థమైందా పిల్లలు మీకు? ఈ ఒంటె కథ, ఉష్ణగ్రీవుడి కథ అర్థమైందా? ఏమిటంటే బద్ధకం పనికిరాదు. బద్ధకం ఉంటే శరీరానికి అవయవాలు పనిచేయడం మానేస్తాయి. అంటే తుప్పు పట్టిన యంత్రంలాగా అయిపోతుంది. కనుక శరీరానికి మంచి చురుకుతనం వచ్చేటట్టుగా కదులుతూ ఉండాలి, కదిలిస్తూ ఉండాలి, వ్యాయామం చెయ్యాలి. అంతేకాదు అహంకారము గర్వము ఉండకూడదు. ఇంకోళ్ళు గనక అయినట్టయితే, అందరితోనూ ఇది స్నేహంగా ఉన్నట్టయితే ఎవరో ఒకళ్ళు వచ్చి దీనికి చెప్పేవాళ్ళు కదా, నక్కల్ని మెడదింటున్నాయని. ఆహా, గర్వం ఎవరితో మాట్లాడదుగా, అందువల్ల ఎవరు వచ్చి చెప్పలా. అంతేకాదు ఎవరైనా వరం ఇస్తామంటే ఇంకేదన్నా మంచి వరం అడగకుండా మెడ పొడుగ్గా ఉండాలని కోరుకోవడం ఏమిటి? ఆకలి లేకుండా వరం ఏమని అడగచ్చు కదా, అప్పుడు అసలు కదలక్కర్లేదు. ఇట్లా పిచ్చి కోరిక కోరుకునే సందర్భం వస్తే కొంచెం తెలివిగా కోరుకోవాలి, నలుగురితోనూ కలిసి ఉండాలి, గర్వం ఉండకూడదు, బద్ధకం అస్సలు పనికిరాదు. ఇది ఆ ఒంటె కథతో మనకు అర్థమైంది. మరి మీకు అర్థం చేసుకున్నారనుకుంటాను. జాగ్రత్త, చురుగ్గా ఉండండి, చక్కగా పని చేయండి, ఒళ్ళొంచండి, నలుగురితో కలిసిమెలిసి ఉండండి. మరి కథ కంచికి మనం ఇంటికి.